మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి అభివృద్ధి చెందుతారని డిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని బట్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఇంటి పనులకే పరిమితం కావద్దని, ఇతర పనుల్లో నైపుణ్యం సాధించి ఆదాయ మార్గాలు అన్వేషించాలని కోరారు. గురుకులాల్లో బాగా చదివిన కొందరు అమ్మాయిలు సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టారని, బంగారం షాపులు పెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ లలిత, పట్టణ మహిళా కన్వీనర్ వరలక్ష్మి, చునార్కర్, కమల, లావణ్య, కవిత, కోసిని సర్పంచ్, వంచిరి సర్పంచ్, బట్పల్లి గ్రామ వార్డు సభ్యులు, మహిళా సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కొంగ సత్యనారాయణ, కాగజ్నగర్ మండల అధ్యక్షులు పర్వతి, అంజన్న, రమేష్, నక్క, మనోహర్, పోచం, బట్పల్లి సర్పంచ్ రాజేందర్, మీనాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. Yes sir. Gunas आपको फोन अच्छा है. Yes. 1 2 3. 1 2 3. అక్కడ చూడాలి. 1 2 3. 1 2 3. Thank you. ఇడ్లీ అంటే పండు మంచిగా. ఏవైనా పర్వాలేదు కానీ మా బిడ్డలు మాత్రం మరి ముఖ్యంగా మా అమ్మ పేరు ప్రేమమ్మ అండి. ఈ ప్రేమమ్మ మాత్రం తప్పనిసరిగా బడికి పోవాలని చెప్పేసి 300 కిలోమీటర్ల దూరంలో తెల్లూరు అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదో స్కూల్ నడిపిస్తుంటే ఆ స్కూల్లో పడేసి వచ్చిండు. మొదటి రోజు ఏడ్చిండు, రెండో రోజు ఏడ్చిండు, నాలుగో రోజు కామన్ అయిపోయింది. అక్కడ టీచర్లందరూ కూడా మీరు స్వతంత్రంగా బతుకుతూనే ఇక్కడ నుంచి పోతారు, లేకపోతే పోరు అనేది ప్రతిరోజు కూడా మొత్తం కూడా పిండి 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 నేర్పించారు. కాబట్టి మా అమ్మ మా నాయన జీతం మీద ఎప్పుడు ఆధారపడి ఇప్పుడు కూడా మా అమ్మది చెప్తుంది, నేను నిజంగా ఏమైనా జీవితం నేర్చుకున్నట్టే మీ నాయన జీవితం మీద నేను ఆధారపడలేదు. మా నాయన కూడా టీచరే కానీ నో, నువ్వు ఏమైనా చేసుకో, నేను నా సంపాదన నాదే. మా అమ్మ మిషన్ కుట్టేది, నాకు మిషన్ కుట్టడం ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఇప్పుడు కూడా మిషన్లు కుట్టాను. పిల్లలు ఉన్నారు, రేపు నీకు ఏమైనా అయితే ఆ పిల్లలను నేనే కాపాడుకోవాలి కదా. సో నువ్వు స్మోకింగ్ చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, రేపు నీకేమైనా అయితే సో ఈ పిల్లలు నేనే కాపాడుకోవాలి. అందుకొరకు మరి నా జీవితం నా పొట్టలో పుట్టిన బిడ్డలు వీళ్ళ నలుగురిని నేనే కాపాడుకోవాలని చెప్పి అన్ని పైసలు మొత్తం స్కూల్ అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బట్టలు కుట్టి ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకొని మా అందరి కోసం ఖర్చు పెట్టింది మా అమ్మ. మా ఒక్కరి కోసమే కాదు, వాళ్ళ తమ్ములందరినీ కూడా చదివించింది మా అమ్మ. 4 తమ్ములు చదివేవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలలో పోయింది. సో అంటే నేను ఏమంటున్నా అంటే దీని అంతా వెనకే ఉన్నదంటే ఆర్థిక స్వాతంత్రం. అందుకొరకు ప్రతి మహిళ కూడా ఒక నైపుణ్యం నేర్చుకోవాలి, అంతే తప్ప వంటలు చేయడం మాత్రమే. మంచిగా మాట్లాడాలి అందరికీ. స్టేజ్ని అలంకరించిన పెద్దలకు కూడా నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడను, ఒకటే మాట. ఇప్పుడు వర అన్నట్టు మనకు స్వతంత్రం రాలేదు, కానీ కేసీఆర్ అన్నట్టు గ్రామాలలో సర్పంచ్ లేడీస్ ఉన్న లేడీస్ ఇంటిని ఎట్లా చక్క పెడుతుందో, గ్రామంలో సర్పంచ్ గెలిస్తే అట్లా చక్క పెడుతుందో ఉద్దేశంతో మనకు లేడీస్కి అందరికీ రిజర్వేషన్లు కల్పించుకుంటా మనకు కేసీఆర్ గారు అన్నీ చేస్తుండ్రు. మళ్ళీ మన బీఆర్ఎస్ మళ్ళీ వస్తే స్వతంత్రం మనకు అప్పుడు వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పటికీ సార్ చేసిన పాలసీకి అయితే ఇప్పుడు న్యాయం జరుగుతుంది పల్లెటూళ్ళల్లో లేడీస్కి. కాకపోతే సార్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తే మటుకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మనకి ఇంకా స్వతంత్రం వస్తుంది, ఫ్రీగా వస్తుంది అన్నట్టు నా ఉద్దేశం. నిజంగా మనకు స్వేచ్ఛ అనేది లేదు. అందరూ ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు, తప్పుగా భావించారు. మళ్ళా ఒక మహిళ ఏదన్నా రాజకీయం గెలుదామంటే పక్కకు భర్తో కొడుకో ఉంటారు, లేదంటే ఈమెను పక్కన కూర్చోబెడతారు, ఓట్ల మంది నుంచోబెడతారు. అది రిజర్వేషన్ మహిళకు వస్తే, రిజర్వేషన్ వస్తే వాళ్ళకు సీట్ రావడం కుదరదు కాబట్టి మహిళను పెడతారు. మహిళ గెలిస్తే వాళ్ళే రాజ్యం వెళ్తారు. మనకి ఇక్కడ స్వేచ్ఛ ఉంది. మనం ఎప్పుడు చేసుకుందాం మహిళా దినోత్సవం, మనకంటూ స్వతంత్రం వచ్చినప్పుడు మనం చేసుకోవాలి మహిళా దినోత్సవం. నా ఉద్దేశం అదే. నిజంగా మీరు నన్ను తప్పు పట్టినా మంచిదే, మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, నేను పడతాను. పొద్దంతా పని చేస్తాను. మనతో కాని పని ఉందా? అంట్లో తోమే దగ్గర నుంచి అయితే యుద్ధం చేసే వరకు ఉన్నది మహిళ. యుద్ధం చేయలేము. సింధూర్ ఎవరు చేసి? 2 మహిళలు చేయలేదా? మనతో కానీ ఏమున్నది, కానీ మనకి ఎక్కడ ఉన్నది స్వాతంత్రం? మీలో ఎవరైనా రాజకీయ నాయకులైనా ఉద్యోగస్తులైనా నా విన్నపం ఏంటంటే మీ పని మీరే చేయండి. మీరు నిలబడ్డారు, మీరు గెలిచిండ్రు, మీ మీద ప్రజల నమ్మకంతో గెలిపించిండ్రు, మీరు పని చేస్తారనే గెలిపించిండ్రు. మీ పని మీరే చేయండి. మీ భర్తలు చేస్తారంటే ఇంట్లో కూర్చోబెట్టండి, మీదే
అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు చేసుకుందాం నిజమైన మహిళ. అన్నదమ్ములో అన్నదమ్ములో మాకు అక్క చెల్లెలు ఎవరు లేదు, అందరం బ్రదర్స్ మేము. కానీ నేను ఏ రంగంలో పనిచేసినా కానీ తోబుట్టులు లేకున్నా కానీ మాకు తోబుట్టులు దొరుకుతారు. మేము ఎక్కడ పనిచేసినా ఇలా ప్రవీణ్ సార్ మేము పనిచేస్తా అంటే మాకు తోబుట్టు వరలక్ష్మి దొరికింది, ఒక తోబుట్టు మా కమల దొరికింది. తర్వాత మా అంత అంటే ఎవరైతే ఉన్నారో దాదాపు మా లలిత, ఇట్లా ఎక్కడ పోయినా కానీ నేను ఫీల్ అవుతా అప్పుడప్పుడు. మాకు అక్కచెల్లెలు లేకున్నా కానీ ఎక్కడైతే పనిచేస్తానో మాకు తోబుట్టు లాంటి అక్కచెల్లెలు ఎక్కడ పోయినా కలుస్తారు మాట్లాడతారు. కాబట్టి మీకు నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెల్లె మాట్లాడింది, వరలక్ష్మి చెల్లె, మమ్మల్ని తక్కువ చూస్తారు, మేము తక్కువ అని చెప్పేసి. కానీ మహిళలు దేంట్లో తక్కువ లేదు తల్లి. మహిళలు అనేవి దేంట్లో తక్కువ లేదు. మీరు ఒకసారి చరిత్ర మీరు తిరగరాయండి, ఒకసారి చూడండి, మీరు ఆలోచించండి. ఈ దేశ ప్రధాని ఇందిరాగాంధీ మహిళ, ఎక్కడ అధైర్యపడలేదు, ధైర్యంగా ముందుకెళ్ళింది, దేశానికి ప్రధానమంత్రి అయింది. అవునా లేదు? ఉత్తరప్రదేశ్లో మాయావతి ఒక మహిళ ముఖ్యమంత్రి అయింది, ధైర్యంగా పోయింది. తమిళనాడులో జయలలిత ధైర్యంగా ముందుకొచ్చేసి ముఖ్యమంత్రి అయింది. అయినా లేదు? మరి వాళ్ళు అధైర్యపడ్డారా? ధైర్యంగా ముందుకు పోయింది. ఎవరో ఏదో అంటారని చెప్పేసి మనము ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే ఆశయం ఉంటుందో ఆశయం కోసం మీరు ఖచ్చితంగా ఇంట్లో ఒప్పించి మెప్పించి మీ ఆశయాన్ని వైపు మీరు అడుగులు వేసుకుంటూ మీరు ముందుకు పోవాల్సింది. మీరు దేంట్లో తక్కువ కాదు. ఇవాళ ఇక్కడ జిల్లా కలెక్టర్ ఒక మహిళ, జిల్లా ఎస్పీ ఇక్కడ మహిళ. అంటే ఏ రంగంలో మహిళలు తక్కువ లేదు.